రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసిన తరువాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి కోరారు. ధాన్యంలో తాలు మరియు మట్టి పిల్లలు లేకుండా శుభ్రం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ట్యాబ్ ఆపరేటర్లకు ఆన్లైన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంపై నల్గొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం డీఆర్డీఓ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో 25 మండలాల్లో 169 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల వద్ద నుండి పట్టాదారు పాస్ పుస్తకం, జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు వాడుకలో ఉన్న రైతు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలను తీసుకోవాలని సూచించారు. 17% లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని FAQ సర్టిఫికేట్పై ఏఈఓ సంతకం చేసిన తర్వాత మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వరి ధాన్యం కొనుగోలు చేసిన రోజు మాత్రమే లైవ్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి మిల్లులకు ధాన్యం సరఫరా జరిగే వరకు OPMSలో అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. అంతవరకు ట్యాబ్ ఎంట్రీ చేసిన తర్వాత OPMSలో మిల్లులకు దాని సరఫరా చేసే వరకు ఎలాంటి అలసత్వం వహించవద్దని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం అమ్మిన ప్రతి రైతు ఖాతాలో 48 గంటల వరకు ధాన్యం అమ్మిన డబ్బులు పడేలా చూసుకోవాలని, ప్రతి పీపీసీలో సీరియల్ నెంబర్ ప్రకారం మాత్రమే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DPM వీరయ్య, భాషపక్క చంద్రశేఖర్, బి శ్రీనివాస్, MD ముబిన్, సుకుమార్, శాంత, నాగలక్ష్మి, రేణుక, నిర్మల, స్వాతి, దీపిక తదితరులు పాల్గొన్నారు.